Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను JK చాప్టర్ 260 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ చాప్టర్ లో ఒక చనిపోయిన క్యారెక్టర్ మళ్ళీ బ్రతికి తిరిగి వస్తాడు. అండ్ ఆ క్యారెక్టర్ ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిసినా కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ కొనండి, తెలియకపోయినా కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ కొనండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాం. 10K కూడా రీచ్ చేసేయండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంఫర్మ్గా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, ఎక్కువ కామెంట్స్ పెట్టండి అండ్ చిన్న కామెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 260లో మనకి తెలుస్తుంది లైక్ తోడు ఎట్లా బూగి టెక్నిక్ ని యూజ్ చేయగలుగుతున్నాడని. అంటే ఇప్పుడు తనకి ఒక ఆర్మ్ లేదు కదా, సో అట్లాంటప్పుడు తను ఎట్లా క్లాప్ చేయగలుగుతున్నాడు. సో అందుకే తోడు తన కట్టిన హ్యాండ్ కి వైబ్రా స్లాప్ అనే ఇన్స్ట్రుమెంట్ అటాచ్ చేసుకుంటాడు. సో దాంతో ఇప్పుడు తోడు క్లాప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వైబ్రా స్లాప్ ఈ మెటల్ ఒకదానికి ఒకటి టచ్ అయితే చాలు తోడు స్వాప్ అవ్వగలడు. అండ్ ఆల్సో ఈ వైబ్రా స్లాప్ వల్ల తోడుకి చాలా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు అదేంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్ వల్ల తోడు ఇప్పుడు సెకండ్ కి 50 టైమ్స్ స్వాప్ అవ్వగలడు. సెకండ్ కి 50 టైమ్స్ అంటే యూజీ అండ్ తోడు కలిపి సుకునాని ఎట్లా కొడతారో చూడండి ఇప్పుడు. అండ్ ఆల్సో గైస్ మన తోడు కూడా ఒక బైండింగ్ వర్క్ చేసుకుంటాడు టు ఇంక్రీజ్ హిస్ కర్జ్ ఎనర్జీ రేంజ్. ఎందుకంటే సుకునా డొమైన్ లో ఉన్న వాళ్ళని సేవ్ చేయాలి కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ తను అందరినీ సేవ్ చేసిండు ఎక్సెప్ట్ చోజన్ తప్ప. అండ్ తర్వాత సుకునా తోడని మెచ్చుకుంటాడు. లైక్ తను అనుకుంటాడు తోడగాడు చాలా సెల్ఫ్ సెంటర్డ్ సోర్సరర్ అండ్ వీడిని డీస్టేబిలైజ్ చేయడం చాలా కష్టము. అండ్ వీడు కరెక్ట్ గా నేను వీక్ స్పాట్ లో ఉన్నప్పుడు వచ్చాడు వీడు అని సుకునా అనుకుంటాడు. అండ్ గైస్ మీరు సుకునాని గమనిస్తే తను ఎప్పుడు కూడా యూజీని మెచ్చుకోడు. ఈవెన్ తో యూజీ బ్యాక్ టు బ్యాక్ 8 బ్లాక్ ప్లేజెస్ కొట్టినా కూడా అంటే సుకునా యూజీని ఎప్పుడు ఎక్నాలజ్ చేయడు వీడు స్ట్రాంగ్ అని. ఎప్పుడు కూడా సుకునా యూజీని ఒక బ్రాట్ లాగానే ట్రీట్ చేస్తాడు. బట్ అదే వేరే సోర్సరర్స్ చిన్న థింగ్స్ చేసి సుకునా వాళ్ళని ఎక్నాలజ్ చేస్తాడు వీడు స్ట్రాంగ్ అని. అండ్ తర్వాత తోడు సుకునాని కిక్ చేద్దామని అనుకుంటాడు. బట్ అఫ్ కోర్స్ సుకునా టాచ్ అవుతాడు. అండ్ తర్వాత యూజీ సుకునా మీదకి ఒక రాయి విసిరుతాడు. అండ్ తోడు యూజీని ఆ రాయితో స్వాప్ చేస్తాడు. దాంతో ఇంకేముంది యూజీ సుకునాకి గట్టిగా ఇస్తాడు. సో దాంతో ఆబ్వియస్లీ సుకునాకి చాలా కోపం వస్తుంది. తను యూజీ ఫేస్ ని గట్టిగా పట్టించుకుంటాడు అండ్ అటాక్ చేద్దామని అనుకుంటాడు. బట్ అప్పుడే మన బ్రదర్ తోడు ఉన్నాడు కదా, తను యూజీని స్వాప్ చేస్తాడు. దాంతో సుకునా యూజీని ఏం పీకలేకపోతాడు. సో అట్లా యూజీ అండ్ తోడు స్వాప్ అవుతూనే ఉంటారు అండ్ కంటిన్యూస్ గా సుకునాకి తగిలేస్తూనే ఉంటారు. అండ్ ఆల్సో గైస్ మన తోడు తన మాక్సిమం అండ్ మినిమం నెంబర్ ఆఫ్ స్వాప్స్ ని మార్చగలడు అండ్ అడ్జస్ట్ చేయగలడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే తోడుది బూగి టెక్నిక్ ని ప్రిడిక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఈవెన్ ఫర్ సుకునా. బట్ గైస్ ఇక్కడ ఉన్నది సుకునా అండ్ తన డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే వర్డ్ లేదు కాబట్టి సుకునా తోడో టెక్నిక్ ని ప్రిడిక్ట్ చేయగలుగుతాడు. అంటే మొత్తం కాదు, తన జస్ట్ ఒక ప్యాటర్న్ ని మాత్రమే ప్రిడిక్ట్ చేయగలుగుతాడు. అండ్ ఆ ప్యాటర్న్ ఏంటంటే సుకునా నోటీస్ చేస్తాడు దట్ ఎప్పుడైతే యూజీ కాన్సన్ట్రేషన్ పీక్ రీచ్ అవుతుందో అప్పుడు తోడు యూజీని స్వాప్ చేస్తాడని. సో దాంతో సుకునా తన బ్రెయిన్ అంతా యూజ్ చేసి గెస్ట్ చేస్తాడు నెక్స్ట్ యూజీ ఇక్కడే స్వాప్ అవుతాడని. అండ్ సుకునా ఆ స్పాట్ లో పంచ్ చేయడానికి పోతాడు, అది కూడా ఫుల్ ఫోర్స్ లో. బట్ ఎప్పుడైతే సుకునాకి మేమేది క్రూ కనిపిస్తుంది స్కైలో, దాంతో సుకునాకి అర్థమవుతుంది తన ప్రిడిక్షన్ రాంగ్ అయిందని. సో యాక్చువల్గా అయితే సుకునా ఏమనుకుంటాడు తోడు యూజీని ఆ క్రోతో స్వాప్ చేశాడని అనుకుంటాడు. అతను ఆ క్రో సైడ్ పోతాడు టు పంచ్. బట్ తోడు ఈసారి స్వాపింగ్ చేయలేదు. దాంతో సుకునాకి పడిపోతుంది. అండ్ సుకునా అది రియలైజ్ అయ్యేసరికి యూజీ వెనకాల నుంచి వచ్చి సుకునాని పంచ్ చేశాడు విత్ బ్లాక్ ఫ్లాష్. దాంతో సుకునా షాక్ అయిపోతాడు. అండ్ దాంతో యూజీ తన చేతితో సుకునా బాడీని స్టాప్ వేస్తాడు అండ్ తన బాడీని గీకి పారేస్తాడు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా సుకునా తన డొమైన్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు ఈవెన్ తో వీక్ గా ఉన్నా సరే. బట్ సుకునా తన డొమైన్ ని ఓపెన్ చేయలేకపోతాడు ఎందుకంటే తను షాక్ అయిపోతాడు. ఎందుకంటే సుకునాకి ఒక మిస్టీరియస్ షాడో కనిపిస్తుంది కాబట్టి ఆఫ్ ఎ పర్సన్. అండ్ ఆ పర్సన్ ని సుకునా చాలా బాగా గుర్తుపట్టగలడు. అండ్ ఆ షాడో ఎవరిది కాదు, ద స్ట్రాంగెస్ట్ గోస్ట్ ది. అండ్ ఆ గోస్ట్ ని సుకునా తన ఓన్ హ్యాండ్స్ తో డిఫీట్ చేసిండు అండ్ చంపేసిండు కూడా. అండ్ ఆ గోస్ట్ ఎవరో కాదు, సాతోరు ఫ్రికింగ్ గోజో. బట్ గైస్ మనకి గోజోది ఫేస్ మొత్తం చూపారు, ఏదో ఒక ఐ అండ్ హెయిర్ మాత్రమే చూపిస్తారు. అండ్ ఇట్లా ఈ హైప్ తో ఈ చాప్టర్ ఎండ్ అయిపోతుంది గైస్. అండ్ గైస్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు లైక్ వాడు నిజంగానే గోజోనేనా అని. సో అందుకే మనం డౌట్ ని తీర్చడానికి ఇక్కడ ఒక ఎడిటర్ నోట్ ఉంటుంది అండ్ దాంట్లో ఇట్లా ఉంటుంది, దోస్ ఐస్ ఆర్ అన్మిస్టేకబుల్ అని. అంటే నిజంగానే అది గోజనే అనే అర్థం. సో గైస్ మీరేమనుకుంటున్నారు, అది గోజనైనా లేదా కాదా, లేదా ఇంకెవరైనా అయిండొచ్చా, లైక్ ఎంజాయ్ కావచ్చు ఆర్ లేదా సుకునా కలగంటాడేమో. ఇట్లాంటివి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి నాకైతే. అది మన గోజనైనా లేదా కాదా అని తెలియాలంటే నెక్స్ట్ చాప్టర్ కోసం వెయిట్ చేయాలి. అండ్ థ్యాంక్ఫుల్లీ నెక్స్ట్ వీక్ బ్రేక్ లేదు, అంటే నెక్స్ట్ చాప్టర్ వచ్చేస్తుంది 7 days వెయిట్ చేస్తే. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ అప్పుడు మనకు తెలుస్తుంది అది గోజనైనా లేదా కాదా అని. సో అప్పటి వరకు మీరు కామెంట్స్ లో పెట్టండి గెస్ చేసి అది గోజనైనా కాదా అని. సో గైస్ ఇది చాప్టర్ 260 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ వచ్చేసినాం 10K కూడా రీచ్ చేపించేసండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్ కూడా షేర్ చేసుకోండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, దానికి ఆన్సర్ పెట్టండి గోజో అయినా కాదా అని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.